Subhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆరు చేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్స్ మీద మనం టాపిక్ చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే సమస్యలు అనేది అవుటర్ రూల్స్ అండ్ ఇన్నర్ రూల్స్ అనేవి ఎవరు బలవంత పెట్టారు, అవుటర్ రూల్స్ను పాటించమని లేదా ఇన్నర్ రూల్స్ పాటించమని అనే విషయాల మీద, అలాగే మనము ఎన్ని రకాలుగా రిలీజియస్ టీచర్స్ కూడా ఏ విధంగా సఫర్ అవుతూ ఉంటారు, లోపల ఒక విధంగా పైకి ఒక విధంగా సఫర్ అవుతూ ఉంటారనేది ఓషో గారు వారి స్టైల్లో ఒక స్వామీజీ మీద, తన ఇంటికి వచ్చిన స్వామీజీ మీద ఆయన చిన్న వయసులోనే ప్రయోగం చేసిన విషయాన్ని ఒక పాయింట్ చెప్పుకుంటాం. ఆ తర్వాత యాక్చువల్లీ మనం అనుకున్నది ఏంటంటే ఒక సర్దార్జీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ సర్దార్జీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ సీట్లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు అనమాట. డ్రైవింగ్ సీట్లో కార్నరు ఒక మలుపు తిరుగుతుంది. ఆ మలుపు తిరుగుతున్న డ్రైవింగ్ అప్పుడు ఫ్రెండ్ అడుగుతాడు, ఆ విండో నుంచి చూడు, ఆ ఇండికేటర్ పనిచేస్తుందా లేదా, టర్నింగ్ ఇండికేటర్ పనిచేస్తుందా, సిగ్నల్ పనిచేస్తుందా అని అడిగాడు. అతను బయట చూసి అవును పనిచేస్తుంది, లేదు పనిచేయటం లేదు, అవును పనిచేస్తుంది, లేదు పనిచేయటం లేదు. ఇది ఎందుకు? ఎస్ ఇట్ ఈస్, నో ఇట్ ఈస్ నాట్. ఈ విషయాల గురించి మనం సాక్షిగా ఎలా ఉండాలి, అలాగే మనం ధ్యానం లోపలికి వెళ్తున్నప్పుడు సాక్షిగా ఉంటున్నామా? ఒకసారి ఎరుకతో ఉంటాము, ఒకసారి ఎరుక లేకుండా ఉంటాం. ఎస్ ఐ యామ్, నాట్ ఐ యామ్, నో ఐ యామ్ నాట్, ఎస్ ఐ యామ్, నో ఐ యామ్ నాట్. ఇది అంతా ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నలకి సమాధానాలు మనం తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎట్లా అంటే ఒక విషయంలో సమస్యలు అంటే ఇన్నర్ రూల్స్ అవుటర్ రూల్స్ పాటించడం అనే విషయంలో, ఇన్నర్ రూల్స్ అవుటర్ రూల్స్ పాటించడం అనే విషయంలో ఎందుకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనే దాని మీద ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అవుటర్ రూల్స్ అనేవి, అవుటర్ రూల్స్ ఎవరు క్రియేట్ చేశారు, ఇన్నర్ రూల్స్ ఎవరు క్రియేట్ చేశారు, మనకు మనం ఎందుకు సమస్యలు సృష్టించుకుంటున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు ది వండర్ఫుల్ సెషన్. ప్రాబ్లం అనేది అవుటర్ రూల్స్ ఫాలోయింగ్ ఇన్నర్ రూల్స్. అసలు ఎవరు ఈ రూల్స్ పెట్టింది? ఎవరు మనల్ని బలవంత పెడుతున్నారు? అవుటర్ రూల్స్ పాటించు లేదా ఇన్నర్ రూల్స్ పాటించు అని మనకు మనమే క్రియేట్ చేసుకుంటాం. 1001 ఫ్రిక్షన్స్ మనకు మనమే ఘర్షణ పడుతూ ఉంటాం. ఈచ్ స్టెప్, ప్రతి స్టెప్లో మనం సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. మనమే ప్రతిబంధకాలు సృష్టించుకుంటాం, మనమే కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం, మనం పెట్టుకున్నవే. అందుకోసమే కొంతమంది చెప్తారంటే రూల్స్ ఫర్ ఫూల్స్ అని, అవగాహన లేకుండా చేసుకోవడం. అవుటర్ రూల్ ఒకటి చెప్తుంది, మనం లోపల ఇన్నర్ రూల్ మరొకటి చెప్తుంది, అపోజిట్ చెప్తుంది. ఇలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏ విధంగా తయారవుతాం? రెండుగా చీలిపోతూ ఉంటాము. జోక్ ఏంటంటే అవుటర్ రూలు ఏం చెప్తుంది? లవ్ యువర్
వైఫ్, నీ భార్యను నువ్వు ప్రేమించు అని అంటుంది. అవుటర్ రూల్. భార్యని అవును ప్రేమించాలి కదా, భార్యని ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, ఫ్యామిలీని ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో అందరి పట్ల ప్రేమించాలి అందరినీ. అంటే ఇది ఓన్లీ వే. ఇది ఎందుకు సహజంగా ఎందుకు చెప్తారు? వే టు లైవ్ విత్ దీస్ పీపుల్. వీరందరితో మనం కలిసి ఉండాలి, అందుకోసం ఆ విధంగా చెప్తూ ఉంటారు. వారితో సత్సంబంధాలు మనం కొనసాగిస్తూ ఉండాలి. ఇన్నర్ ఏం చెప్తుంది? ఇన్నర్ రూల్ ఏం చెప్తుంది? ఒక జోక్గా చెప్తున్నారు ఉష గారు. నా భార్యనా అని, వైఫా అనేటువంటి క్వశ్చన్ మార్క్ వస్తుంది. క్వశ్చన్ మార్క్ వచ్చి ఈమె నాకు నరకాన్ని సృష్టిస్తుంది అని. అక్కడ ఫ్రిక్షన్. హౌ టు లవ్ హెల్. ఆ నరకాన్ని నేను ఏ విధంగా ప్రేమించాలి అని. అంటే వాడు ధ్యానం చేసి ఉండడు, వాడికి ఆ విధమైనటువంటి సమస్యలు వచ్చి ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే అక్కడ అతను మేనేజ్ చేస్తూ ఉంటాడు. గ్రేట్ ఆర్టిస్టులు మంచి గొప్ప ఆర్టిస్టులు ఉంటారు మనం, వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు. డీప్ డౌన్ వాళ్ళకి తెలుసు ఇలా ఉంది లోపల అని. పైకి మాత్రం డార్లింగ్ ఐ లవ్ యూ, ఐ విల్ డై వితౌట్ యూ అని. అయితే లోపల ఒకటి వేరే విధంగా, పైకి ఒకటి వేరే విధంగా ఉన్న సందర్భంలో ఒక అతని భార్య చనిపోతూ ఉంది. చనిపోతున్నప్పుడు ఆమె కోసం ఎంతో కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటున్నాడు. కానీ పైకి లోపల ఒక విధంగా పాటలు పాడుకుంటున్నాడు, పైకి మాత్రం నటిస్తున్నాడు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏమీ జరగదు, దొరికిపోతారు వాళ్ళు. ఇలాగ ఇదంతా నాన్సెన్స్ ఆపవయ్యా. అయితే నాకు ఒకటే చెప్పు, నువ్వు నేను చనిపోయిన తర్వాత వేరే ఎవరినైనా పెళ్లి చేసుకో, కానీ మన ఇంటి పక్కన ఆవిడని పెళ్లి చేసుకోవద్దు అని. అంటే ఆ భర్త ఏం సమాధానం చెప్పాడు? డోంట్ బీ అఫ్రైడ్, ఏం భయపడద్దు, నీ బట్టలు ఆమెకు సరిపోవు, కాబట్టి ఆమెను నేను పెళ్లి చేసుకోను, నీ బట్టలు ఆమెకు సరిపోవు, ఆమె నేను పెళ్లి చేసుకోను అని. ఈ విధంగా ఇన్నర్ ఒకటి అవుటర్ ఒకటి అనే విషయాల్లో ఏ విధంగా మనిషి తయారవుతారు అనే దానికి అదొక ఉదాహరణ. మనం నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంకోటి ఏమనుకున్నాం, ఒక ఓల్డ్ ట్రెడిషనల్ స్వామీజీ స్వామి దియానంద ఆయన ఓషో గారి ఇంటికి వస్తూ ఉండేవారు. ఆ ఫ్యామిలీ ఆయన ఓషో గారి ఫ్యామిలీ మెంబర్స్తో, అంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండేవారు. ఆ విధంగా ఒక సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉండేవారు. అయితే మనకు సత్యం ఏమిటంటే, ఒక ట్రూత్ వాజ్ హిజ్ మెయిన్ థీమ్, సత్యమే చెప్పుకోవాలి అని. ఒకరోజు మధ్యాహ్నం పూట ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే రెస్ట్ తీసుకోవడంలో ఆయన శరీరము, హిందూ మాంక్ ఆయన మనకు తెలుసు, హిందూ మాంక్. హీ వాజ్ రెస్టింగ్ బట్ గివింగ్ యాజ్ మచ్ ట్రబుల్ టు ద బెడ్ యాజ్ పాసిబుల్. అసహనంగా ఉన్నారు. సరే, హిందూ మాంక్ ఏమన్నా స్ట్రేంజ్ వే ఆఫ్ గ్రోయింగ్ ఫ్యాట్, కొంచెం బాగా విశాలంగా పెరుగుతూ ఉంటారు. దే నో లిమిట్. ఎందుకంటే దే ఆర్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది అన్లిమిటెడ్ కాబట్టి ఆయన శరీరం కూడా అన్లిమిటెడ్గానే పెరిగిపోయింది. సరే, స్వామీజీ అయితే అక్కడ ఆ స్వామీజీ దర్శనానికి ఒక అతను వచ్చాడు. ఎవరైనా స్వామీజీ దర్శనానికి వస్తే స్వామీజీ గారు ఇప్పుడు మెడిటేషన్లో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారు, ఇది సమయం కాదని చెప్పండి, నేను రెస్ట్ తీసుకుంటున్నాను. అయితే ఆ వచ్చిన వ్యక్తి సరిగా ఉంటే మాట్లాడతాడు, కానీ బోరు కొట్టిస్తాడనమాట. అందుకోసం
మౌనంగా ఉండండి, ఆ వ్యక్తి వచ్చినప్పుడు లోపలికి అలౌ చేయొద్దు అని. సరే, ఇక్కడ ఓషో గారు కామెడీ చేస్తారు. అతను ఏ విధంగా అని అంటే, అతను బాగా మెడిటేషన్లో ఉన్నారు. అదేంటండి అక్కడ మెడిటేషను లేరు కదా అని అంటే, మెడిటేషన్లో ఉండాలి అని అనేది ఎలా తెలుస్తుంది? ధ్యానంలో ఉన్నాను అంటే నేను గురక పెడుతున్నాను అని. సరే, మీరు అతను తీసుకొచ్చేస్తాడు. ఓషో గారు ఏం చేస్తారు, స్వామీజీ గారు ఎరుకులోనే ఉన్నారు, మీరు నిద్రపోతున్నారని చెప్పారు, ఆయన ఎరుకులోనే ఉన్నారు అని. లేదు ఆయన గురక పెడుతున్నారు చూడండి. అది కళ్ళు తెరిచి ఎలా గురక పెడతారు. అదొక అద్భుతమైన ప్రయోగం ఆయనకి, అన్ని మిరాకిల్స్ తెలుసు ఆయనకి అని. కానీ ఎంతసేపు ఆయన గురక నటిస్తాడు? నటించలేడు కదా, అవతల వ్యక్తి బోరు కొడతాడని కదా. ఇలా ఉంటుంది మనసు. మైండ్ కెనాట్ క్రియేట్ హార్మనీ. మనసులో అలజడి ఎంత నటించాలన్నా అది సహజ అంటే వేరే విషయాలతో సామరస్యంగా ఉండదు, ఆ శృతిలో ఉండదు, ఆ లయలో ఉండదు. సో బియాండ్ మైండ్ వెళ్ళినప్పుడే అన్ని సమస్యలు మాయమైపోతాయి. బియాండ్ మైండ్, మనసుకు అతీతమైన స్థితికి వెళ్ళినప్పుడే అన్ని సమస్యలు మాయమైపోతాయి. మన అవతల వ్యక్తి మాటలు మనం తీసుకుని లోపల మనసులో తిప్పుతూ ఉంటే ఘర్షణ పడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం. యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఆల్ ఫ్రిక్షన్ అనేది నాట్ దట్ యూ హ్యావ్ టు డూ సంథింగ్. ఏదో చేయాలనేది ఏం లేదు. అలర్ట్గా ఉంటావు. సింప్లీ యూ బికమ్ అలర్ట్. మీరు ఏం చేస్తున్నా, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, అక్కడ ఇన్నరా అవుటరా అనేది కాదు. మీరేం చేస్తున్నా అవేర్గా ఉంటారు. ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ బీయింగ్ అవేర్. సో విత్ అవేర్నెస్లో ఉంటే మనం ఏ విధమైన తప్పులు చేయము. అవేర్నెస్లో ఉంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. అక్కడ మేనేజ్ చేసేది ఏమి ఉండదు. అవేర్నెస్లో ఉంటాం, ఇంకా మేనేజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అవేర్గా ఉంటే చాలు. సో ఇది ఆ అద్భుతమైన పాయింట్. ఇంతవరకు నిన్న ఒక ఎక్స్పెరిమెంట్గా చెప్పుకున్నాము. అంటే కొన్ని విషయాలు కొన్ని తప్పిపోయినాయి కాబట్టి వాటిని గురించి మళ్ళీ చెప్పుకున్నాను అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఒక కారు డ్రైవింగ్లో సిగ్నల్స్ సరిగ్గా పనిచేయకపోతే ఆన్ అండ్ ఆఫ్ పనిచేస్తున్నటువంటి ఇద్దరు సర్దార్జీలు వెళ్తున్నారు. అలాగే నేను మెడిటేషన్లో చూసినప్పుడు కూడా నా పరిస్థితి కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉంది. నేను చేసేది కరెక్ట్గానే ఉందా లేదా అని. అయితే ఇక్కడ నేను సరిగ్గా విట్నెస్గా ఉన్నానా లేదా, సాక్షిగా ఉన్నానా లేదా అన్న ప్రశ్నకి సమాధానం ఓషో గారు ఏం చెప్తున్నారంటే విట్నెస్సింగ్ సంబంధించి అది సాక్షిగా ఉండడం అనేది, ఎరుక అనేది వస్తుంది పోతుంది. ఇట్ మే బి కమింగ్ అండ్ గోయింగ్. అక్కడ అంటే ఇద్దరు సర్దార్జీలు కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఇండికేటర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. ఎస్ నో అని చెప్తున్నప్పుడు అది తప్పేం లేదు. ఆ ఇండికేటర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఆన్ అండ్ ఆఫ్ ఇండికేటర్ అంటే బ్లింక్ అవ్వాలి. ఆన్ అండ్ ఆఫ్ అని. టు బీ నాట్ టు బీ ఇండికేటర్. ఇది కూడా దాని గురించి వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారని మనం నవ్వుకోనే దానికోసం జోక్ కోసం వారిదేమి తప్పటాల్సిన అవసరం లేదు. ఇండికేటర్ అలా మారుతూ ఉంటుంది, బ్లింక్ అవుతూ ఉంటుంది. ఆన్ అండ్ ఆఫ్. ఎందుకంటే అలా కంటిన్యూగా లైట్ వెలిగితే తెలియదు. అంటే పక్కకి వెళ్ళాలి, టర్న్ అవ్వాలన్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అంటే వాడు టర్న్ అవుతున్నాడు అని వెనక నుంచి వచ్చే వెహికల్స్కి అర్థమవుతుంది అనమాట. వెన్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, వెన్ ఇట్ ఈస్ ఆఫ్, ఇది బ్లింకింగ్ అనమాట. సో
అతని అవేర్నెస్, అవేర్నెస్ ఈజ్ కంటిన్యూ. అవేర్నెస్ ఈజ్ కంటిన్యూగా ఉన్నట్టు. నీకు అవేర్నెస్లో ఉన్నావా లేదా, ఎరుకలో ఉన్నావా లేదా అని తెలుస్తుందిగా. అంటే ఎరుకలో లేని స్థితి తెలుస్తుంది నువ్వు మెడిటేషన్లో ఉన్నప్పుడు. అలాగే ఎరుకలో ఉన్న స్థితిలో నువ్వు ఎలా ఉన్నావని తెలుస్తుంది. అలా దిస్ అవేర్నెస్ ఈజ్ ఇలా కంటిన్యూగా ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్. సో ఎస్ ఐ ఆమ్ విట్నెసింగ్, నో ఐ ఆమ్ నాట్ విట్నెసింగ్. అవునండి, నేను ఎరుకుతో ఉన్నాను, ఎరుకులో లేను. అది కరెక్ట్, అలా జరుగుతూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది కామన్. ఇలా ఇది జరిగే ప్రతి మెడిటేటర్కి ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ ఇట్లా కాన్స్టెంట్గా ఉంటుంది. యువర్ విట్నెసింగ్ హ్యాస్ బికమ్ జెస్టర్ ఇండికేటర్, ఆన్ అండ్ ఆఫ్. కాబట్టి దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటయ్యా, నువ్వు నిరంతరం ఎరుకుతూనే ఉన్నావు. ఎరుకుతూ ఉంటే నీకు తెలుస్తుంది విషయము, ఎక్కడ ఆన్లో ఉన్నావు, ఎక్కడ ఆఫ్లో ఉన్నావు, ఎక్కడ నువ్వు ఎరుకుతూ ఉన్నావు, ఎక్కడ నువ్వు మర్చిపోయావు. సో సహజం, అలా జరుగుతూ ఉంటుంది. ఇది సహజమే కాబట్టి దీని గురించి దిగులు పడాల్సిన విషయం లేదు. వెన్ వీ హ్యావ్ ఫర్గాటెన్, ఎస్ వీ నో. ఇట్ ఈస్ దేర్ అన్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్, ఎస్ వీ నో. అంటే ఇది ఇంకొక పాయింట్. మరొక దాన్ని అద్దంతో పోలుస్తున్నాను. ఇట్స్ లైక్ ఏ మిర్రర్. ఈ మిర్రర్ ఎలా ఉంటుంది, విచ్ ఈజ్ అబ్సల్యూట్గా మిర్రరు. ఇంకొక ఓషో గారిది ఎస్ నో అని చెప్పేసి ఇక్కడి నుంచి మనం చెప్పుకుంటాం అన్నమాట. సో ఆ బొమ్మ పెట్టుకున్నాం, రైట్. ఈవెన్ ఇన్ టైమ్స్ వీ హ్యావ్ ఫర్గాటన్. ఇట్ ఈస్ దేర్ ఇన్ అబ్సల్యూట్ పర్ఫెక్షన్. మనకు తెలుసు మనం ఎక్కడ ఉన్నాము, ఎక్కడ లేము అన్న విషయాలు మనకు తెలుసు. మనకు తెలిసినప్పుడు మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, అవేర్నెస్లో గమనిస్తూ ఉన్నప్పుడు, థాట్లెస్ స్టేజ్లో ఉన్నామా, ఆలోచనలు వస్తున్నాయా, శ్వాసను గమనిస్తున్నామా, శ్వాస గమనించడం లేదా, మర్చిపోయినామా, లేదా పర్ఫెక్ట్గా ఉన్నామా అని మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక దానితో ఏ విధంగా పోలుస్తున్నారంటే, ఇట్స్ లైక్ ఏ మిర్రర్. అద్దం ముందు నుంచున్నాం. అద్దం ముందు నుంచుంటే అంత పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అది ఆ అద్దం ముందు అంటే ఆ అద్దం ముందు నువ్వు ఉండవు, పర్ఫెక్ట్గా కనపడుతుంది బొమ్మ. బట్ యు ఆర్ స్టాండింగ్ విత్ యువర్ బ్యాక్. వెనక తిరిగి నుంచున్నావు అనుకో, అసలు నీ వెనక అద్దం ఉందో లేదో కూడా నీకు తెలియదు. ఆ మిర్రర్ ఏం చేస్తుంది, దాని ముందు ఏది ఉంటే అది కనపడుతుంది, అది చూపిస్తుంది. కానీ నీకు అది దాని సంగతి నీకు తెలియదు. ఎందుకని? అద్దానికి వ్యతిరేకంగా వెనక తిరిగి నుంచున్నావు. నీ ఈపు కనపడుతుంది. ఈపు కనపడితే నీకేంటి ప్రయోజనం? నీ ముఖం కనపడాలి. అలాగే నువ్వు ఎటు తిరగాలి, నీ లోపలికి తిరగాలి. నీ లోపలికి నువ్వు తిరగటమే అద్దంలో చూడటం. నువ్వు నీ లోపలికి తిరగకుండా బయటికి తిరగటమే వీపు చూపించడం. అంటే నీకు వీపు చూపిస్తున్నావు, నువ్వు బ్యాక్ చూపిస్తున్నావు, నువ్వు చూడటం లేదు. ఇలా ఉంటుంది. కాబట్టి లోపలికి వెళ్తే ఇట్ విల్ మిర్రర్ యువర్ ఫేస్. టర్న్ తిరుగు బాబు, వెనక కాదు, లోపలికి తిరుగు. అంటే నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు అనుకోండి, నీ బ్యాకే కనపడుతుంది. నీ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోతే నీ బ్యాక్ కనపడుతుంది. నీ వైపు తిరిగావు అనుకోండి, నువ్వు కనపడతావు, నీ లోపలికి నువ్వు చూస్తావు. ఇది అక్కడున్న పాయింట్. కాబట్టి ఓపెన్ యువర్ హార్ట్. అంటే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా నీ లోపలికి నువ్వు వెళ్ళు. అప్పుడు నువ్వు హృదయమే హరిపీఠమట, నీ లోపల ఉన్న దేవుడితో నువ్వు కలుస్తావు. ఎవరికి తత్వమసి అదే నీవు అని తెలుసుకుంటావు. సో అంతా నీ వద్దనే ఉంది. ఏది దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఓల్ రియాలిటీ ఈజ్ విత్ యూ.
నువ్వేం హైడ్ చేయక్కర్లేదు, ఎక్కడో పెట్టుకొని దాచుకోలేదు ఏమీ లేదు. నీ వాస్తవం నీ ముందరే ఉంది, నువ్వు దాచిపెట్టుకునేది లేదు. కాకపోతే నువ్వు అద్దం వైపుకు చూసుకోకుండా వెనక్కి తిరిగి చూడటం వెనక అంటే ముందుకు చూస్తున్నావు, అద్దం వైపు చూడటం లేదు. అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళటం లేదు, బయటకు చూస్తున్నావు. బయటకు చూడటం వల్ల ఏమవుతుంది? ఏమీ కావటం లేదు. సో హూ యామై అని అడుగుతున్నావు. నేను నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలా, ఇతరులు చేయాలా? నువ్వెవరు నువ్వు తెలుసుకోవాలి. హూ యామై అని ఇతరులను అడుగుతున్నావు. కానీ తెలుసుకోవాల్సిన కార్యక్రమం, నేర్చుకోవాల్సిన అవసరము, నీ లోపలికి నువ్వు వెళ్ళవలసింది నువ్వే. ఎవరు నీకు వచ్చి బోధించాలి? నువ్వు ఫలానా అది ఇది అని ఎవరు వచ్చి నీకు బోధించాలి? దిస్ ఈజ్ ద వే అని. డూ యువర్ సెల్ఫ్ అండ్ నో యువర్ సెల్ఫ్. ఎలా? నీ లోపలికి నువ్వు వెళ్ళు, కళ్ళు మూసుకో, శ్వాస గమనించు, శ్వాసే గురువు, సమయమే సాధన. నీ లోపలికి నువ్వు వెళ్ళు. డూ దిస్ అండ్ యూ విల్ నో హూ యు ఆర్. నీకు తెలుస్తుంది. ఈ పని చేయి. ఈ పని చేసినప్పుడే నువ్వెవరో నీకు తెలుస్తుంది. దీనికి ఏ మెథడ్ అవసరం లేదు. లోపలికి తిరిగి చూడు, అంతే. కరెక్ట్గా 180 degrees తిరిగి చూడు లోపల. 180 degrees టర్న్. ఇంకా ఏ మెదడే ఉంది? నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి మెదడే ఉంది. నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి మెదడే ఉంది. దిస్ ఇస్ ద కీ. ఎందుకంటే నువ్వే అద్దము, నీ ఉనికి అద్దము. నీ లోపలికి నువ్వు చూడు. అలాగా అక్కడ లైట్ వెలుగుతుందా లేదా అది జోక్గా మనం నవ్వుకోవడానికి కాదు. వాడే బ్లింకింగ్ ఆన్ అండ్ ఆఫ్. అవును, సిగ్నల్ పనిచేస్తుందా లేదా చూడు కూడా అంటే అవును, ఎస్ నో ఆన్ అండ్ ఆఫ్ అంతే. అది ఇండికేటర్ యొక్క ఫంక్షన్. అది ఆన్ అండ్ ఆఫ్ అని. సో అలాగే ఆ విధంగా వారు ఆ డ్రైవింగ్లో వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారని ఇదేం కాదు. ఆ సర్దార్జీ కరెక్ట్గా ఉన్నాడు, అలర్ట్గా ఉన్నాడు. అతనేమి ఒక సింగిల్ మూమెంట్ కూడా ఆన్ అండ్ ఆఫ్ అని కరెక్ట్గానే చెప్తున్నాడు. అలాగే వెన్ యూ సే విట్నెసింగ్ ఎస్, నీ లోపలికి నువ్వు పోతున్నప్పుడు ఇరుకుతో ఉంటే ఆలోచనలు వస్తున్నాయా, రావటం లేదా? జీరోలో ఉన్నావా, జీరోలో లేవా? విట్నెసింగ్ ఉందా, సాక్షిగా ఉన్నావా? ఎస్. సమ్టైమ్స్ అవుతుంది నువ్వు సాక్షిగా ఉండవు, నో. మళ్ళీ ఎస్, అగైన్ ఇట్ అపియర్స్, ఎస్. అయితే ఇది ఏం చెబుతుంది మనకు? ఈ ఆల్ మూమెంట్స్, ఈ అన్ని క్షణాలు మనం విట్నెసింగ్గా ఉన్నామా లేదా అన్నది చెప్తుంది. కానీ వాస్తవం ఏంటి? ఆ ట్రూ ఏంటి? సాక్షిగా ఉండటం. ఆ సాక్షిగా ఉండేటప్పుడు ఏమేమి జరుగుతుంది అని చూడటమే, అంతే. నువ్వు ఎరుకలో ఉన్నావా లేదో చెప్తుంది, అంతే. అది సాక్షిగా ఉండటం. అంతేగాని ఇంకే సాక్షిగా లేరు అది ఇది నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఓన్లీ ఇండికేటర్. కాబట్టి ఇండికేటర్ను నువ్వు మర్చిపోయి నువ్వు ఏ విధంగా ఉండాలి, నీ లోపలికి వెళ్ళడం మీదే దృష్టి పెట్టాలి. ఇండికేటర్ చెప్తుంది. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటి? ఆలోచనలు వస్తున్నాయి, చేయవలసింది ఏంటి? కట్ చేయడం, మళ్ళీ శ్వాస గమనించడం. ఆ శ్వాస గమనింపులు మర్చిపోతే మళ్ళీ ఆలోచన వైపు వెళ్ళావు, అది ఇండికేటర్. ఆ ఇండికేటర్ పక్కన పెట్టావయ్యా, నీ లోపల నుండి వెళ్ళు. ఆ లోపల అది ఏం చెప్తుంది? నీ వాస్తవికతని, నీ రియాలిటీని ఎప్పుడు అది 24/7 24 గంటలు నీ లోపల సైలెంట్గా ఎదురు చూస్తూ ఉంది. లోపల ఉండి సాక్షిగా చూస్తుంది. ఏం చేస్తున్నావు, ఏం చేయడం లేదు. అవునంటున్నావా, కాదంటున్నావా, చేయాలనుకుంటున్నావా, చేయొద్దు అనుకుంటున్నావా, నేను ఏదో అనుకున్నాను చేయలేకపోయాను, చేస్తారో అనుకునేది నువ్వే, చేయలేదు అనేది నువ్వే. ఐ కెన్ డూ ఇట్ అంటే యూ కెన్ డూ ఇట్, ఐ కాంట్ డూ ఇట్ అంటే ఐ కాంట్ డూ ఇట్. నువ్వు అది లోపల నేను చూస్తుంది, అది సాక్షిగా. అది ట్రూ విట్నెస్.
కాన్స్టెంట్ మిర్రరింగ్, అది టీచింగ్ అంటే ఆన్ అండ్ ఆఫ్, అది ఇండికేటర్, అది వదిలేద్దాం. ఇక్కడ ఏంటి, లోపల ఉన్న మిర్రరింగ్ అంటే నీ స్వస్వరూపము, మిర్రరింగ్ ఏముంది, అద్దంలో బొమ్మ, మన బొమ్మ, నీ స్వస్వరూపం కనపడుతుంది, అంటే నీ భౌతిక రూపం కనపడుతుంది అద్దంలో, కానీ నీ లోపల ఉన్న అద్దం ఉంది, అది నిన్ను చూపిస్తుంది, నీ వాస్తవికతను చూపిస్తుంది, నీ వాస్తవికతను దర్శింపజేస్తుంది. అయితే నెమ్మదిగా క్లీన్ అవుతుంది. స్లోలీ క్లీన్ ఇట్. గో ఆన్ ప్రాక్టీసింగ్. స్లోలీ క్లీన్ ఇట్. దెర్ ఇస్ సో మచ్ డస్ట్ పడిపోయింది. నీ స్వస్వరూపం నువ్వు తెలుసుకోవటం లేదు, డస్ట్ పడిపోయింది. సో మచ్ డస్ట్. ఎన్నో వందలాది సంవత్సరాల నుంచి, ఎన్నో జన్మల నుంచి పడుతుంది. రిమూవ్ ద డస్ట్ ఓన్లీ త్రూ మెడిటేషన్. ధ్యానం చేయడం వల్లనే, శ్వాస మీద ధ్యాస వల్లనే, స్వస్వరూపానుసంధానం వల్లనే సాధ్యమవుతుంది. అప్పుడు ఏదో ఒక రోజు ఆకి మొత్తం ఆ అర్థమంతా క్లీన్ అయిపోతుంది, స్పష్టత వస్తుంది. దిస్ మూమెంట్స్ ఆఫ్ విట్నెసింగ్ అండ్ నాట్ విట్నెసింగ్, ఆ ఇండికేటరింగ్ అదే ఇంకా బియాండ్ వెళ్తావు నువ్వు. యూ విల్ బి సింప్లీ ఏ విట్నెస్. ఎందుకంటే నీ స్వస్వరూపంలో నుండి అన్నీ చూస్తుంది. బాల్యాన్ని చూస్తుంది, కౌమారాన్ని చూస్తుంది, బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అన్నీ చూస్తూ ఉంది. అన్నీ సాక్షిగా చూస్తుంది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే, ఈ ఇండికేటర్ అవును కాదు ఈ గోల కాదురా. యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎటర్నాలిటీ ఆఫ్ విట్నెసింగ్. అన్నిటినీ సాక్షిగా చూస్తున్నావు, అన్నిటినీ సాక్షిగా చూసే శాశ్వతమైనటువంటి సాక్షిగా లోపల ఉన్నది, దాన్ని పట్టుకో. ఇది మిగిలిన ఇండికేటర్లన్నీ మనసులోని పార్ట్లే అవన్నీ. ఆల్ అదర్ కైండ్స్ ఆఫ్ విట్నెసింగ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ది మైండ్. కానీ బియాండ్ మైండ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అది ఎటర్నల్ విట్నెసింగ్, ఎప్పటికీ శాశ్వతమైన సాక్షితత్వము అది. సో అప్పుడు అలాంటప్పుడు పార్ట్ ఆఫ్ ది మైండ్, మనసుకు సంబంధించినవన్నీ కూడా వాల్యూ లేవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో. ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లైవ్లో కొంతమంది అఫ్కోర్స్ వేరే లైవ్లో వచ్చేవాడు సరే, లైవ్లో రానివాడు ఇప్పుడు పాత వీడియోలు మెడిటేషన్లో చూస్తున్నారు. ఓకే, చూడొద్దని అంటలేదు. కాకపోతే ఏంటంటే అందులో మానిటైజేషన్ అయినప్పుడు వాళ్ళు అది బై డిఫాల్ట్ మనం ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా వాళ్ళు ఏం చేస్తారు, ఫ్లో చేస్తుంటారు. ఇక్కడ మనం స్ట్రిక్ట్గా ఆఫ్ చేస్తుంటాం. పాత వాటిని మళ్ళీ మనం ఆన్ ఆఫ్ చేయడానికి అవ్వదు. అది అక్కడున్న కీ పాయింట్. కొంతమంది మిత్రులు మెసేజ్లు వస్తుంటాయి మధ్య మధ్యలో, మేము మెడిటేషన్లో కూర్చున్నాం, మాకు యాడ్లు వస్తున్నాయి. సో లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మిత్రులకు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్.